వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎన్టీఆర్ నగర్లో ఎగరవేయడం జరిగింది. సమైక్య పాలనలో అణిచివేయబడిన తెలంగాణను సాధించి అభివృద్ధిలో తెలంగాణను పరుగులు పెట్టించిన ఘనత కేసీఆర్కి దక్కుతుందని నగేష్ తెలిపారు. माता की जन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి ప్రపంచాలన్నీ బిత్తిరిపోయే విధంగా 29వ రాష్ట్రంగా మరి కేసీఆర్ గారి సారథ్యంలో మరి తెలంగాణ ఉద్యమకారుల సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల సారథ్యంలో తెలంగాణ అమరవీరుల సారథ్యంలో మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మరి గౌరవ కేసీఆర్ గారు ముందుంటూ నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఈరోజు ముందుండి నడిపించిన కేసీఆర్ వల్ల ఈ ఘనత ఆయనకే దక్కుతుంది అని చెప్పేసి ప్రొఫెసర్ జయశంకర్ సారు మరియు గౌరవ కేసీఆర్కే దక్కుతుంది తెలంగాణ రాష్ట్ర ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా. కాబట్టి ఈరోజు మరి 29వ రాష్ట్రంగా మరి గౌరవ కేసీఆర్ గారు తలనోట్లో మరి చావు నోట్లో తలకాయ పెట్టి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు నిరాహార దీక్షకు పోయి. మరి ఆ రకంగా తెలంగాణ ప్రజలందరూ ఈరోజు తెలంగాణ అభివృద్ధిలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధిలో ఇంత మంచిగా ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రం ఉంది అంటే అది కేసీఆర్ వల్లనే అని చెప్పేసి మనము చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అన్ని పార్టీలు చేసే విధంగా ఇట్లా తెలంగాణ రాష్ట్రాన్ని మరి సాధించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పార్టీ. కాబట్టి తప్పకుండా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నందుకు ఆర్కేపురం డివిజన్ తరపు నుంచి మా యొక్క పార్టీ శ్రేణులు, మా యొక్క కార్యకర్తలు మరి సబితమ్మ గారి ఆదేశాల మేరకు కేసీఆర్ గారి మరి ఆశీర్వాదంతో ఈరోజు ఆర్కేపురం డివిజన్లో మరి ఇంత పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సబితమ్మ. ఈరోజు మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆర్కేపురం డివిజన్లో పార్టీ శ్రేణులందరం కలిసి ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నాం. మరి మొదటగా జాతీయ జెండాను ఎగరవేసి బీఆర్ఎస్ పార్టీ జెండాను కూడా ఎగరవేయడం జరిగింది. మరి తెలంగాణ సాధించిన పార్టీగా మేము తెలంగాణ సైనికులుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో గర్వంగా పాలుపంచుకోవాలనే ఉద్దేశంతో అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి స్ఫూర్తిని మాలో రగిలించాలని మేమంతా కూడా ప్రతిజ్ఞ తీసుకొని తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ గారు ఏ విధంగా కృషి చేశారో బీఆర్ఎస్ పార్టీ సైనికులు, నాయకులందరూ కూడా మేము నరనరాల్లో నింపుకొని ముందుకు వెళ్ళి ప్రజా సేవకై వారి ఉపయోగార్థం పనిచేస్తామని మేము ఈరోజు ప్రతిజ్ఞ పూనాం. మరి గత 60 సంవత్సరాలుగా తెలంగాణ సమైక్యవాదుల పాలనలో ఎట్లా అణిచివేయబడ్డదో చూసి కన్నీరు పెట్టుకున్న తెలంగాణ పల్లెలైతేనేమి, పట్టణాలైతేనేమి వాటిని చూసి భరించలేక కేసీఆర్ గారు ఉద్యమ సాధకుడై పులినోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన విధానాన్ని, అహింసా మార్గంలో సాధించిన విధానాన్ని ప్రపంచమంతా చూసింది. మరి తెలంగాణ సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల ఏలుబడిలో తెలంగాణని దశ దిశల ప్రపంచవ్యాప్తంగా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అన్ని అభివృద్ధి పదాల్లో అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత శ్రీత గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చెప్పుకోవడానికి మేము ఖచ్చితంగా గర్వపడతా ఉంటాం. మరి ఈరోజు తెలంగాణ ఎట్లున్నది, గతంలో 10 సంవత్సరాల పాలనలో ఎట్లున్నది అనేది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకునే ఉద్దేశంతో మరి ఈరోజు డలాస్లో, అమెరికా దేశం డలాస్లో ఘనంగా రజతోత్సవ సంబరాలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఏ పార్టీకి లేనటువంటి ఒక సంతోషకరమైన, గర్వకారణమైన ఈ ఆవిర్భావ దినోత్సవం మా బీఆర్ఎస్ పార్టీకి ఉందని చెప్పేసి మేమంతా గట్టిగా చెప్పగలం. మరి తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ 6 హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలను ఇచ్చి ఎట్లా తుంగలో తొక్కిందో గమనిస్తూ ఉన్నారు. ఆ రోజు గౌరవ కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ ఆకాశపదన దూసుకుపోయింది. మరి ఈరోజు అభివృద్ధి అధపాతాలానికి అంటింది. గత 20 సంవత్సరాల వెనక్కిపోయిన రాష్ట్రంగా దిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పచెప్తే దగాపడ్డ తెలంగాణగా అప్పచెప్తున్న వైనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమ సాధనకై ఎట్లా కొట్లాడి తెచ్చిన పార్టీగా మేమంతా కూడా ప్రజల కోసం, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ప్రజా సమస్యల పరిష్కారానికై గట్టిగా ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీస్తూ వారి సేవకే మేమంతా ముందుంటామని. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సబితా.